హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. జి స్టాన్లీ హాల్. ఈయన మనోవిజ్ఞాన శాస్త్రంలో ఒకతను. ఈ శాస్త్రవేత్త అమెరికా దేశానికి చెందినవాడు. ఊంట్ ప్రయోగ పద్ధతులను శిశు అధ్యయనానికి అన్వయించాడు. బాల మనోవిజ్ఞాన శాస్త్రానికి మూలపురుషుడు. బాల మనోవిజ్ఞాన శాస్త్రానికి మూలపురుషుడు ఎవరు అంటే స్టాన్లీ హాల్. 3. అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ ప్రారంభించాడు. కౌమార దశను ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్నదిగా దశగా పేర్కొన్నాడు. కౌమార దశను ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్న దశగా పేర్కొన్నాడు. 5. శిశు అధ్యయన పద్ధతులను రూపొందించాడు. శిశు అధ్యయన పద్ధతులను రూపొందించింది ఎవరు అంటే స్టాన్లీ హాల్. నెక్స్ట్ ఈయన గ్రంథాలు 1883లో ద కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్స్. ఇతని గ్రంథం పేరు ద కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.